వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. పెద్ద శంకరంపేట భారీ ఎత్తులో ర్యాలీ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు. కేసీఆర్ ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని, పాలన చేతకాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారి జోలికి వస్తే రేవంత్ రెడ్డిని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, యువత, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. 60 సంవత్సరాల పైన మన దేశంలో తెలంగాణ కోసం ఎందరో ఉద్యమకారులు బలి అయిన, అందులో భాగంగానే మన సృష్టికర్త, తెలంగాణ సృష్టికర్త మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పడడానికి ఎన్ని విధాలు కష్టపడ్డాడో నీకు తెలుసా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు? ఒక గులాం నబీ ఆజాద్ను కలిసిండు, ఒక విజయరావు సింధ్ని కలిసిండు, ఒక చౌతాలను కలిసిండు, ఒక ఏదో మహానుభావులు అయితే ఉన్నదో సుష్మా స్వరాజ్ను కలిసిండు, వాజ్పేయిని కలిసిండు. అందరినీ కలుపుకొని కళాకారులను, విద్యావేత్తలను, యూత్ను, రాజకీయవేత్తలను, అగ్రికల్చర్ ఫార్మర్లను అందరినీ కలుపుకొని యుద్ధమం ఏదైతే స్టార్ట్ చేసిండో ఆ రోజు నువ్వు ఉన్నావా అని నేను అడుగుతున్నా. నీ భావం ఏంటి? ఈరోజు మూర్ఖత్వం పాలన అనేది మంచిది కాదు ఎవరికైనా సరే. పరిపాలించు, ప్రజలు ఇచ్చిన నీకు అవకాశాన్ని పరిపాలించు, రైతు బంధు ఇయ్యు, పరిపాలించు, వడ్లకు 500 బోనస్ ఇయ్యు, పరిపాలించు, ఇప్పటి వరకు చనిపోయిన భర్తలు చనిపోయిన ఆడవాళ్ళకు పెన్షన్ ఇయ్యు, పరిపాలించు, ఇప్పటి వరకు పెన్షన్లు ఏవైతే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నావో 4,000 రూపాయలు అవి ఇవ్వలేవు, 2,500 రూపాయలు అవి ఇవ్వలేవు. ప్రతి విషయంలో నువ్వు మాట కూడా కొట్టుకున్నావు. ఏ విధంగా అయితే నువ్వు ప్రతి ఒక్కరికి తులం బంగారం ఇస్తా, స్కూటీలు ఇస్తా, అనగారిన వాళ్ళకి ఆదుకుంటా, అంబేద్కర్ మనోభావాలకు దెబ్బతీయకుండా నేను పరిపాలిస్తా, రాజ్యాంగబద్ధనై కంకాల పాలనని పరిపాలిస్తా అని ఒక నినాదంతో నువ్వు వచ్చిన వ్యక్తివి, పోరాడినావు. దానికి అందరం మేము ఏకీభవించినాం. కేసీఆర్ను దిశేసినావు, నువ్వు కూర్చున్నావు. కానీ ఈరోజు నువ్వు చేసే వ్యవహారం ఏంటి? దానికోసం కానీ పదివిచ్చింది, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడం కానీ పదివిచ్చింది. ప్రజాపాలన అన్నావు, ప్రజలకు ఏం హామీ ఇచ్చావు? ప్రజలకు హామీ ఇచ్చే విషయాలను అమలు చేసినావు అని నేను అడుగుతున్నా. ఒక్క విషయాలు కూడా నువ్వు ముందు లేవు. 2-3 పథకాలు ఇచ్చి మొత్తం పూర్తి అయిపోయినాయా? ఈ పరిపాలన ఇప్పటికీ 2 సంవత్సరాలు 3 నెలలు అవుతుంది. ఇప్పటికి నువ్వు ఉండేది ఇంకా 2 సంవత్సరాలు 7 నెలలు మాత్రమే. దానికి నువ్వు అనుకూలంగా పాలించకుండా ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు చేస్తున్నావు. ఇది నీకు న్యాయం అని అడుగుతున్నాం లెక్క. ప్రతి ఒక్క వ్యక్తి ఏం కోరుకుంటుండు? ఉపాధిని కోరుకుంటుండు. ఈరోజు మా శంకరంపేటలో మనుషుల కన్నా దందలు అయిపోయినాయి, బిజినెస్లు అయిపోయినాయి, మనుషుల కన్నా బిజినెస్లు అయిపోయినాయి. ఒక్కరిని కూడా ఉపాధి లేకుండా పోతుంది. ఒక ఉద్యోగం చేసుకున్నా మనకు ఉద్యోగం లేదు, ఒక కైకిలు చేసుకున్నా మనకు కైకిలు గుర్త లేదు. నువ్వు ఇవన్నీ చిల్లర శాస్త్రాలు చేస్తున్నావు. నీకు ఇదానికి ఇచ్చింది తెలంగాణ మహానుభావుడు ఇచ్చినట్టు నీకు గిఫ్ట్ ఇదాని. ఆ కేసీఆర్ లేకపోతే నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది? తెలంగాణ ఏర్పడిపోతే నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది అంటున్నా. నువ్వు తెలంగాణ గురించి పోరాడినావా? తెలంగాణ నుంచి వచ్చినోనివా? తెలంగాణ నిజాం అన్నోనివా? రైతులు ఏం కష్టాలు నువ్వు చూస్తున్నావా? ఈరోజు నన్ను నాట్లేస్తున్నావు. ఇప్పటి వరకు రైతు బంధు అమలు చేయలేవు. నువ్వు ఎందుకని అడుగుతున్నావు? నేను పోలీస్ పటేల్ అంటావు, నీ తాత పోలీస్ పటేలే, నువ్వు పోలీస్ పటేలే. మరి ఈ పోలీస్ పటేల్ చేయడానికి మమ్మల్ని అనగానే ఒక్కడికి వచ్చామా నీ పోలీస్ పటేల్తో రాష్ట్రంలో? అందుకని నేను చెప్తున్నా, ప్రజలందరూ తెలుసుకోవాలి. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా అందరికీ ఏవైతే ఇంతకుముందు అమలు చేసిన పథకాలు ఏవైతున్నాయో, కళ్యాణ లక్ష్మి ఇస్తలేడు, షాదీ ముబారక్ ఇస్తలేడు, 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తలేడు, 500 బోనస్ ఇస్తలేడు. ఏ అమలు చేస్తున్నావు చెప్పు అని చెప్పడం. ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తలేవు. ఈ ఏవైతే ఉన్నాయో చెరువులు ఉన్నాయో ఇప్పటికీ కాలువలు లేక అన్ని సర్కారు చెట్టు మొలిసిన చెరువు కింద మొత్తంలో చెరువు కింద ఈరోజు కాళేశ్వరం నీళ్ళు తప్పంటున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పంటున్నాం. ఈ నిజాం సార్ నింపిందోళ్ళు కేసీఆర్, ఈ నిజాం సార్ నీళ్ళు నింపిందోళ్ళు. కాళేశ్వరం లేకపోతే నీళ్ళు ఎట్లా వస్తుండే? ప్రాజెక్టు లేకపోతే నీళ్ళు ఎట్లా వస్తాయి? ఆలోచన చేయాలని చెప్తున్నా ప్రజలు. ఏది కట్టిన తప్పు అంటాడు, ఏది కట్టిన కూడా కొట్టిన అంటాడు, ఏది కట్టిన కమిషన్ అంటాడు. మరి నీ కమిషన్ అంటే మరి తీసుకొచ్చి పెట్టు కదా, అర్థం చేసుకో. ఈరోజు సర్పంచులను గెలిపించుకున్నాం ఎంతోమంది, ఆ సర్పంచులకు కోత పెడుతున్నాం, వచ్చిన పైసలు కరెంట్ బిల్లు తీసుకుంటా అంటున్నాం. మరి గ్రామాలు అయితే డెవలప్ అయితే
నేనేమంటున్నా, సర్పంచులు అందరు గెలిచిన కూడా ఆలోచన చేయాలి. ఈ పరిపాలన లాస్ట్ కాడికి వస్తుంది, పోత వచ్చే ప్రభుత్వం వస్తుంది, కరెంట్ బిల్లు వసూలు చేస్తున్నట్లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి 3 నెలలతో రైతు పాదయాత్ర చేసిండు. ఒకటి ఫీజు రిబర్మెంటు, ఒకటి ఉచిత కరెంటు, ఒకటి అందరికీ ఉచిత వైద్యం ఇస్తాను చేసిండు. మరి ఆ రోజు పథకాలు ఏమన్నా తీసేసామా మేము? కేసీఆర్ తీసేసిండు ఈ రోజు వరకు. ఆ పథకాలు అమలు చేసిండు. మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు. నువ్వు ఇచ్చే పథకాలు చెప్పా, ప్రజలకు అందిన పథకాలు చెప్పు. నువ్వు మేము ఇచ్చే పథకాలు ఏవైతే కేసీఆర్ ఇచ్చిన పథకాలే ఈరోజు అమలు అవుతున్నాయి మెయిన్. అందుకని అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అందరికీ ఓట్లు వచ్చింది. మళ్ళీ జన్మల ఒక ఆయన అంటాడు 20 ఏళ్ళు నేను అంటాడు, ఈ 3 ఏళ్ళ నుండి సంతోషం పడుతున్నాం. నేను లెక్క ఈ 3 ఏళ్ళ లెక్కలు ఎప్పుడు పోతామని మేము ఆలోచించాం. కాంచిపోయాం. రైతుకు రైతు బంధు ఇవ్వవా అయ్యా, రైతుకు పెన్షన్ ఇవ్వవా అయ్యా, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వవా అయ్యా, రైతు ఒక వీర సంఖ్య దొరకలేదు, ధర్నాలు చేస్తున్నాం. మళ్ళీ అటు మేము మా దుల్లు మేము పట్టుకున్న సంఖ్య దొరకలేదు. లెక్క నీకెందుకు ఇవన్నీ ఇంకా ఆన్లైన్ చేస్తున్నాం. ఇంకా ఇవన్నీ ఒక తప్పుడు నిర్ణయాలతో నీకు రాజ్యం వేయడానికి పరిపాలించడానికి అస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించే అధికారం నీకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద నీకు అవగాహన లేదు. ఎప్పుడు చిల్లర మాటలు చిల్లర చేస్తావు. నువ్వు ముఖ్యమంత్రి పదవి చిన్నపిల్లవని కావు. నేను అవన్నీ మాటలు నీకు మాట్లాడచ్చా? ప్రజాస్వామ్యంలో నీకు ఎన్నుకున్నారు. ప్రజాపాలన చేయవలసింది పోయి ప్రతిపక్ష పార్టీల మీద ఒక అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఎప్పుడైనా ప్రజలు నీకు వార్తలు పెట్టే కాలం వస్తుంది. గమనించండి ప్రజలందరూ కూడా. ఈ యొక్క పరిపాలనకు మనము వీళ్ళని మద్దతు చేయడం మంచిది కాదు. అన్ని చిన్న మాటలు, చిన్న భాష ఉంది. భాషనే మంచి లేదు. అందుకని మనం అందరం కూడా ఏకదాటిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మనం చేస్తేనే ఈ విధంగా ఆయన కట్టడైతే మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.